ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు అర్థములు. 203వ కీర్తన. ఎందు బోయెదవో హా ప్రభురాయ. కవి రావూరి రంగయ్య గారు. ఈ కీర్తన అర్థాలు మనకు అందించిన వారు డాక్టర్ చొప్పల వనజ గారు. పల్లవి అర్థాలు. ఎందు ఎచ్చోట ఎక్కడకు, బోయెదవో వెళ్ళదవో, హా అయ్యో, ప్రభురాయ రాజాధిరాజ, దుర్ చెడ్డ, మానవ మనుష్య, శ్రేణి వరుస, గుంపు, పంక్తి, భరంబు బరువు, భూని మోసికొని. భావం. ఎచటకు పోయెదవు, అయ్యో దేవాది దేవా, ఎచటకు పోయెదవు. ఈ చెడ్డ మానవులు మోయవలసిన సిలువ బరువును నీవు మోస్తూ, రక్షకుడా నీవు ఎచటకు పోయెదవు. మొదటి చరణం. నెమ్మి ప్రేమ, మోము ముఖము, వాడి సోలిపోయి, కందగను కమిలిపోవగను, నొడల శరీరమున, నొడిసి కలసి, పార ప్రవహింప. భావం. వడగాలిలో కూడా నీ ప్రేమగల ముఖము వాడి, కందిపోగా శరీరము మీది చెమట నీరంతా కలసి వరదలా ప్రవహిస్తుండగా, తండ్రి అడుగులు తడబడుచుండగా ఇప్పుడు నీవు ఎచటకు పోవుదవయ్యా. రెండవ చరణం. మూపు భుజము, సిలువ వెంట సిలువ మోస్తున్న క్రీస్తును అనుసరించి, సమూహముల్ గుంపులు, కాపు ప్రచండమౌ మరింత తీవ్రంగా, నేపున ఎక్కువగా, ఈ పాటు పెట్టగా, ఈ రీతిన కష్టపెట్టుచుండగా. భావం. భుజముపై సిలువ, నీ వెంట శత్రు సమూహములు నడుస్తుండగా, తీవ్రమైన ఎండ మరింత తీవ్రంగా కాయుచుండగా, ఎక్కువగా నా పాపము ఈ రీతిన కష్టపెట్టుచుండగా ఎచటకు పోయెదవు ప్రభు. మూడవ చరణం. విరువు చీల్చుట, గట్ట కట్ట, సంతాపము, పట్టుకొమ్మలవియో కారణములైనవి. భావం. జనులను రక్షించిన నీ శరీరము చీల్చబడుచుండగా, పూజింపదగిన నీకు శ్రమలే బిరుదులు అయినవి. ఆలోచించగా నా పాపములే నీ ఈ శ్రమలకు కారణములైనవి పరమరక్షక. నాలుగవ చరణం. అతి తేజమందు దివ్యమైన తేజస్సు కల, ప్రాకటమైన ప్రసిద్ధమైన నీ పదముల్ నీ పాదములు, పగులురాల మొనదేలిన రాళ్ళు, తాకున తాకుచుండగా బగిలి చీలి, రక్తధారలొల్కగను రక్తము ధారలుగా కాగా. భావం. ఆకాశమందు దూతలు కొలుచు దివ్యమైన తేజస్సు గల ప్రసిద్ధమైన నీ పాదములు పగిలిన రాళ్లను తాకినప్పుడు చీలి రక్తము ధారలుగా కాగా ఎచటకు పోయెదవు ప్రభు. ఐదవ చరణం. బసమించి ఉనికి పట్టు కలిగి ఉండుట, చిరమౌ ఎల్లప్పుడూ, మన్ను మట్టి. భావం. పరలోకమందు పరిమళభరితమైన నీ శరీరమునకు ఆ యెరూషలేమును పట్టణపు మన్ను పూతగా అయినదా దేవా. ఆరవ చరణం. ఒక పాలివెతల ఒక రాజుకు దుఃఖమా, రవ్వంతైన కొంచెమైన సుకరమౌ సులభమైన అకట, అయ్యో ఝుల్ 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 శబ్దము, తాపమొంది వేదన పొంది, కుందు కృంగు. భావం. యెహోవా దేవుని అద్వితీయ కుమారుడైన యేసురాజుకు దుఃఖమా, కొంచెమైనను సులభమైన స్థితి లేదే. అయ్యో చెదరి గుండె లదరి ఝుల్ ఝుల్మని ఒక్క శ్రమ కాదు, అనేక శ్రమలచే వేదన పొంది కృంగుచున్నవో కర్త, ఎచటకు పోయెదవు ప్రభు. ఈ కీర్తన గానము చేసిన వారు డేవిడ్ సందీప్ పల్లపు. కీర్తన విందాము. ఎందు బోయెదవో హా ప్రభురాయ, ఎందు బోయెదవో, ఎందు బోయెదవయ్య ఈ దుర్మానవ శ్రేణి, పొంగదగిన భరంబు బోని రక్షక నీవు. ఎందు బోయెదవో హా ప్రభురాయ, ఎందు బోయెదవో. వడగాలిలోను నీ నెమ్మోము, వాడి కందగను
ನೊಡಲ ಜಮಟಯೋ ನೀರು ನೋಡಿಸಿ ವರದಯೈ ಪಾರ నడుగోలు తడబడ నయ్యా ఎప్పుడు నీవు ఎందు బోయెదవో ఆ ప్రభురాయ ఎందు బోయెదవో ముపుపై సిలువ వెంట శత్రు సమూహముల్ నడువా కాపు ప్రచండము కారండ కాయగా నే పోన నా పాప నీ పాటు పెట్టగా ఎందు బోయెదవో ఆ ప్రభురాయ ఎందు బోయెదవో విరువు గట్టవియో జనుల రక్షించు బిరుదులయ్యవియో పరమరక్షకుండాన పాప బంధమూలవియో పరిశోధించెడి వారి పట్టు కొమ్మలవియో ఎందు బోయెదవో ఆ ప్రభురాయ ఎందు బోయెదవో ఆకాశమందు దూతలు కొల్వ నతి తేజముందు ప్రకటమైనని పదముల్ పగులోరాల తాకోన బగిలి రక్త ధారలుల్ కగను నిందు బోయెదవో ఆ ప్రభురాయ ఎందు బోయెదవో పరమందు గల్గు పరిమళమోచే బసమించి వెల్గు చిరమౌదేహమునకున యెరూషలేమను నట్టి పురముల పలి మన్ను పూతమైన ప్రభువా ఎందు బోయెదవో ఆ ప్రభురాయ ఎందు బోయెదవో ఒక పాలి వెతల రౌవంతైనా సుకరమౌ స్థితుల ఎకట చెదరి గుండె లదరి ఝుల్ ఝుల్ మని యొకటి బంధక తాప ముంది కుందునే కర్త ఎందు బోయెదవో ఆ ప్రభురాయ ఎందు బోయెదవో